సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో ఏం జరిగింది? అతడిపై కత్తితో దాడి చేసిందెవరు? ఇంటి దొంగల పనా లేక శత్రువుల పన్నాగమా? ఇంతకీ సైఫ్ సేఫేనా? వైద్యులు ఏమంటున్నారు? అతనికి ఎన్ని సర్జరీలు చేశారు? సైఫ్ కరీనా బృందాలు ఘటనపై ఏం చెబుతున్నాయి? ఇవే అంశాలపై ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. ఈ క్రమంలో ఈ దాడి ఘటనపై విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. దాడి జరిగిన సీన్ ని బట్టి, సీసీటీవీ ఫుటేజ్ ని బట్టి చూస్తుంటే సైఫ్ అలీ ఖాన్ ని ఇంట్లోని వ్యక్తులే పొడిచారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అటాక్ జరిగే 2 గంటల ముందు వరకు ఇంట్లోకి ఎవరూ రాలేదని పోలీసులు నిర్ధారించారు. ఈ దాడి జరిగే సమయంలో సైఫ్ 7 సెక్యూరిటీ గార్డులు ఏమయ్యారనేది మిస్టరీగా మారింది. పిల్లల బెడ్రూమ్ దగ్గరే పని మనిషితో దుండగుడి ఘర్షణ జరిగినట్టు తెలుస్తుంది. అలికిడి విన్న సైఫ్ బయటకు రావడంతో అతడిపై దుండగుడు కత్తితో దాడి చేశాడు. దీన్ని బట్టి చూస్తుంటే దుండగుడి టార్గెట్ సైఫా లేక అతని పిల్లలా అని కన్ఫ్యూజన్ నెలకొంది. ఇంట్లో పనిచేసే వాళ్లే దొంగతనానికి ప్రయత్నించి దొరికిపోయి దాడి చేయాల్సి వచ్చిందా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. లేదా సైఫ్ శత్రువులు పనివాళ్లతో హత్యకు కుట్ర చేశారా అనే కోణంలోనూ పోలీసులు విచారిస్తున్నారు. కత్తిపోట్లకు సైఫ్ అరుస్తుంటే ఫ్యామిలీ ఎందుకు బయటకు రాలేదు? మొదటి భార్య రెండో భార్య గొడవలే దీనికి కారణమా అనే కోణంలో కూడా విచారణ జరుగుతుంది. సైఫ్ కళ్లు తెరిస్తే గాని నిందితులెవరో బయటకు తెలియని పరిస్థితి నెలకొంది. ముంబై క్రైమ్ బ్రాంచ్ కు కేసు దర్యాప్తు బాధ్యతలు అప్పగించారు. నిందితుడి కోసం క్రైమ్ బ్రాంచ్ 7 బృందాలను ఏర్పాటు చేసింది. క్లూల కోసం ఓ బృందం సీసీటీవీ ఫుటేజ్ ని పరిశీలిస్తుంది. ముంబైలోని వివిధ ప్రాంతాలకు 3 బృందాలు బయలుదేరాయి. నిందితుడి కోసం ముంబై నుంచి ఓ బృందం వెతుకుతుంది. గురువారం ఉదయం బాంద్రాలోని సైఫ్ ఇంటి బయట స్నిఫర్ డాగ్స్ కనిపించాయి. ముంబై పోలీసులు ప్రస్తుతం ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టారు. అగ్ని ప్రమాదాలు సంభవించే సమయంలో వినియోగించే మెట్ల మార్గంలో దొంగ సైఫ్ అలీ ఖాన్ ఇంట్లోకి ప్రవేశించినట్టు తెలుస్తోందని పోలీసులు అనుమానిస్తున్నారు. సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో పనిచేస్తున్న 3 అటెండర్లను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే సైఫ్ కుటుంబంలోని పనివారు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా దొంగపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. అతడు దొంగతనం కోసమే వచ్చినట్టు భావిస్తున్నామని పోలీసులు తెలిపారు. ఇక ఈ దాడిలో సైఫ్ అలీ ఖాన్ 6 కత్తిపోట్లతో తీవ్రంగా గాయపడ్డాడు. వాటిలో ఒకటి వెన్నుముకకు గుచ్చుకొని ప్రమాదకరంగా మారింది. దీంతో న్యూరో సర్జన్ డాక్టర్ నితిన్ డాంగే నేతృత్వంలోని వైద్యుల బృందం సైఫ్ అలీ ఖాన్ కు 2.5 గంటల పాటు న్యూరో సర్జరీ చేసింది. సైఫ్ ప్రస్తుతం ప్రాణాపాయం నుంచి బయటపడ్డారని ఆసుపత్రి సిబ్బంది ధృవీకరించింది. నటుడు ప్రస్తుతం కోలుకుంటున్నారని, వైద్యులు అతని పురోగతిని పర్యవేక్షిస్తున్నారని సైఫ్ అలీ ఖాన్ బృందం ప్రకటించింది.